శాంతి 5/5/2024 అవ్యక్త మురళి ఆధారంగా ఆజ్ఞాకారులుగా అయి తండ్రి సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, తండ్రికి అతి ప్రియమైన ఆత్మను. తండ్రిని హృదయపూర్వకంగా స్మృతి చేస్తాను. బాప్దాదా నాకు ప్రేమగా దృష్టినిస్తున్నారు. ఒక సుందరమైన వదనపు దృశ్యం ఎదురుగా వస్తుంది. ఆకాశంలో ఒక అలౌకిక సరోవరం ఉన్నది. సరోవరం మధ్యలో కమల పుష్పం పైన బాప్దాదా విరాజమానమై ఉన్నారు. వారి నుండి దివ్య శక్తుల తరంగాలు వెలువడుతూ ఉన్నాయి. దూర దూరాల నుండి అనేక పక్షులు నలువైపుల నుండి బాప్దాదా వైపుకు ఎగురుతూ వస్తున్నాయి. అయితే ఆ పక్షులన్నీ చేరుకునేందుకు ఒక మార్గంపై నడవాల్సి ఉంటుంది. ఆ మార్గం తెల్లని ప్రకాశంతో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఎగురుతూ ఎగురుతూ కొన్ని పక్షులు ఆ మార్గం నుండి బయటికి వస్తున్నాయి. కేవలం కొన్ని పక్షులు మాత్రమే చివరి వరకు ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగాయి. గమ్యానికి చేరుకోగానే ఆ పక్షులు ఒక సుందరమైన హంస రూపాన్ని తీసుకున్నాయి. ఇప్పుడు ఆ పక్షులు తమ సర్వోత్తమమైన స్థితి యొక్క రూపాన్ని తీసుకుంటున్నాయి. దివ్యమైన సరోవరంలో కమల పుష్పం మధ్యలో బాప్దాదా ఉన్నారు. మరియు వారికి అత్యంత సమీపంగా ఈ దివ్యమైన హంసలు ఉన్నాయి. ఒక్కొక్క హంసను బాప్దాదా ప్రేమగా వారి దగ్గరికి తీసుకుంటున్నారు. వదనంలో ఈ హోలీ హంసల మండలి యొక్క సుందరమైన దృశ్యంలో నేను మగ్నమై ఉన్నాను. ఆత్మనైన నేను బాప్దాదా యొక్క ఇటువంటి ఎన్నుకున్న కోట్లల్లో కొందరి హోలీ హంసల్లో నేనున్నాను. మరియు ఓర్పుతో బాబా యొక్క ఆజ్ఞారూపీ మార్గం పైన చివరి వరకు నడిచే నేను హోలీ హంసను. సదా జ్ఞానరత్నాలను ఎన్నుకునే నేను హోలీ హంసను.
నేను జ్ఞాన రత్నాల ఖజానాలతో నిండుగా ఉన్నాను. సదా బాబాకు సమీపంగా ఉండే హోలీ హంసను. నేను సదా మరియు సహజంగా బాప్ దాదా ఆజ్ఞ పైన నడుచుకునేటువంటి ఆత్మను. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో మరియు సద్గురు రూపంలో 3 రూపాలలో ఏ ఆజ్ఞలైతే లభించున్నాయో వాటిపై సదా నడుచుకునే నేను నిశ్చయ బుద్ధి ఆజ్ఞాకారి ఆత్మను. బాబా శ్రీమతంలో నాకు సదా ఉన్నతి ఉంది, రక్షణ ఉంది. నాకు అంతా మంచి, సదా మంచి జరుగుతుంది. ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ పరమాత్మ ఇచ్చిన తాకట్టు. నేను అన్నీ కూడా తండ్రికి అర్పించాను. నేను మరియు నాది అన్నదానికి ఇప్పుడు నాలో ఏ స్థానము లేదు. అన్నీ బాబావే. నా రక్షకుడు సర్వశక్తివంతుడు. మనస్సులో యుద్ధం, వ్యర్థ సంకల్పాలు రావడం, దేహాభిమానంలోకి రావడం ఇవన్నీ సమాప్తమైపోయాయి. నేను పాజిటివ్ ఆలోచించే ఆత్మను, సర్వుల శుభచింతకుణ్ణి. నేను పరమాత్మకు సదా సమీపమైన ఆజ్ఞాకారి ఆత్మను. తనువు, మనస్సు, ధనాన్ని సదా చెక్ చేసుకుంటూ ఉంటాను. నా సంకల్పాలు, సమయము, శ్వాస ఎంతో అమూల్యమైనవి. ఒక్క క్షణం కూడా వీటిని నేను వ్యర్థం చెయ్యను. ఈ ఖజానాలను జమ చేయడానికి నేను పూర్తిగా అటెన్షన్ పెడతాను. నా లోపల శుభ భావనల యొక్క, దివ్య శక్తుల యొక్క గుణాల స్టాక్ నిండుగా ఉంది. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమైతే నేను దాతాగా అయ్యి అందరికీ పంచుతాను. నేను మాస్టర్ దాతను. నేను యోగ శక్తి యొక్క వాయుమండలంతో సేవ చేసేటువంటి ఆత్మను. విశ్వానికి సహయోగాన్ని అందించే ఆత్మను. నేను బాబా ఆజ్ఞలపై నడుస్తూ సత్యమైన హృదయంతో తండ్రిని సంతుష్టపరిచే ఆత్మను. నేను
తండ్రికి సమీప ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, బాబా నుంచి శక్తి తీసుకోవాలి అంటే సేవలో లగ్నమై ఉండండి. ఏ పిల్లలైతే తమ సర్వస్వం త్యాగం చేసి తండ్రి సేవలో ఉంటారో వారే ప్రియమనిపిస్తారు, తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు. ప్రశ్న: పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకు ఉండదు? ముఖ్య కారణం ఏమిటి? జవాబు: స్మృతి చేయనప్పుడు బుద్ధి భ్రమిస్తుంది. బుద్ధి స్థిరంగా లేని కారణంగా సంతోషం ఉండదు. మాయా తుఫాను దీపాలను కలత చెందిస్తుంది. ఎంతవరకు కర్మలు అకర్మలు అవ్వవో అంతవరకు సంతోషం స్థిరంగా ఉండజాలదు. అందుకే పిల్లలు ఇదే శ్రమ చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు చాలా ఉల్లాసంగా మేము ఆత్మలము, శాంతి స్వరూపము అని అంటారు. అర్థం ఎంతో సులభమైంది. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, దాదా కూడా ఓం శాంతి అని అంటారు. వారేమో నేను పరమాత్మ అని, ఇతడు నేను ఆత్మ అని అంటారు. మనమంతా నక్షత్రాలము. నక్షత్రాలన్నిటికీ తండ్రి కూడా కావాలి కదా. సూర్యుడు, చంద్రుడు భాగ్యశాలి నక్షత్రాలనే గాయనం కూడా ఉంది. పిల్లలైన మీరు అత్యంత గొప్ప భాగ్యశాలి నక్షత్రాలు. అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. రాత్రిపూట చంద్రుడు ఉదయించినప్పుడు కొన్ని నక్షత్రాలు డిమ్ముగా, కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. కొన్ని చంద్రునికి చాలా దగ్గరగా ఉంటాయి. నక్షత్రాలు కదా. మీరు కూడా జ్ఞాన నక్షత్రాలు. భృకుటి మధ్య అద్భుతమైన నక్షత్రం ప్రకాశిస్తూ ఉంది. ఈ నక్షత్రాలు చాలా అద్భుతమైనవి అని తండ్రి అంటారు. ఒకటేమో చాలా చిన్న బిందువు, దానిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఆత్మయే శరీరంతో పాత్ర చేస్తుంది. ఇది చాలా అద్భుతము. పిల్లలు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. బాగా ప్రకాశించే నక్షత్రాలను తండ్రి కూర్చొని స్మృతి చేస్తారు. బాగా సేవ చేయవారికి కరెంటు లభిస్తూ ఉంటుంది. మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నెంబర్ వారు పురుషార్థానుసారం సర్చ్ లైటు లభిస్తుంది. బాబా కొరకు సర్వస్వము ఎవరైతే త్యాగం చేసి సేవలో లగ్నమై ఉంటారో వారు బాబాకి చాలా ప్రేమనిపిస్తారు. వారు నా హృదయాన్ని కూడా అధిరోహిస్తారు. తండ్రి హృదయాన్ని తీసుకునేవాడు కదా. దిల్వాలా మందిరం కూడా ఉంది. ఇప్పుడు ఇది దిల్వాలా లేక హృదయము తీసుకునేవారి మందిరం. ఎవరి హృదయాన్ని తీసుకుంటారు? మీరు ఆ మందిరాన్ని చూశారు. అందులో ప్రజాపిత బ్రహ్మ కూర్చొని ఉన్నారు. తప్పకుండా అతనిలో శివబాబా ప్రవేశించున్నారు. అంతేకాక ఊపరి భాగంలో స్వర్గస్థాపన కూడా ఉందని, కింద భాగంలో పిల్లలు తపస్సు కూర్చొని ఉన్నారని ఈ మందిరంలో మీరు చూశారు. ఈ మందిరం ఒక చిన్న మోడల్ రూపంలో తయారు చేశారు. కాబట్టి ఎవరు బాగా సేవ చేస్తారో, ఎవరైతే చాలా సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయి. కాబట్టి మహారథులు, అశ్వరోహులు, పద్మాపతి సైన్యం ఉన్నారు. ఈ మందిరం స్మృతి చిహ్నంగా చాలా ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది. ఈ మందిరం మా స్మృతి చిహ్నమే అని మీరంటారు. మీకు తప్ప మరెవ్వరికీ జ్ఞానం మూడవ నేత్రం లేదు. భక్తి మార్గంలో అయితే మనుషులు విన్నదానినంతా సత్యం సత్యం అని అంటూ ఉంటారు. వాస్తవానికి అదంతా అసత్యము, కానీ దానిని సత్యమని భావిస్తారు. ఇప్పుడు తండ్రి ఎవరైతే సత్యంగా ఉన్నారో వారు కూర్చొని మీరు సత్యంనే వినిపిస్తూ ఉన్నారు. దాని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. తండ్రి ఏ శ్రమ మీతో చేయించరు. ఈ వృక్ష రహస్యమంతా మీ బుద్ధిలో బాగా నాటుకొని పోయింది. మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తారు. కానీ సమయం ఎందుకు పడుతుంది? జ్ఞానము లేక వారసత్వం తీసుకునేందుకు
పెద్ద సమయం పట్టదు, కానీ పవిత్రంగా అవ్వడంలో సమయం పడుతుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతి యాత్రలో ఇక్కడ గమనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వెళ్తే ఇంత గమనం ఉండదు. ఇక్కడ అందరూ నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది ఇక్కడే కూర్చొని ఉంటారు. బుద్ధిలో మేమంతా పిల్లలము. మా తండ్రి అనే నశ ఉన్నది. అనంతమైన తండ్రి మరియు పిల్లలు మనము కూర్చొని ఉన్నాము. తండ్రి ఈ శరీరంలో వచ్చి ఉన్నారని, దివ్య దృష్టిని ఇస్తున్నారని, సేవ చేస్తూ ఉన్నారని పిల్లలు మీకు తెలుసు. అందువల్లనే వారిని ఒక్కరినే స్మృతి చెయ్యాల. ఏ వైపు బుద్ధి వెళ్ళరాదు. సందేశి ఎవరి బుద్ధి ఎలా తిరుగుతూ ఉందో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరికి నిద్ర వస్తుందో అంతా చెప్పగలదు. ఏ నక్షత్రాలైతే మంచి సేవాదారులుగా ఉన్నారో బాబా వారిని చూస్తూ ఉంటారు. తండ్రికి ప్రేమ ఉంది కదా, ఆ పిల్లలు స్థాపనలో సహాయం చేస్తారు. కల్ప క్రితం వలె రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇంతకుముందు అనేక పర్యాయాలు కూడా స్థాపించబడింది. ఈ డ్రామా ఒక చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఇందులో చింతించే విషయం ఏదీ లేదు. ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు కదా, కావునే సాంగత్య రంగు అంటుకుంటుంది. చింత తగ్గిపోతూ వస్తుంది. ఇది తయారైన డ్రామా. తండ్రి పిల్లల కొరకు స్వర్గ రాజధానిని తీసుకొచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రి స్మృతి చేయమని మాత్రమే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మధురమైన ఇంటికి వెళ్ళాలి. దాని కొరకు మీరు భక్తి మార్గంలో తలలు బాదుకుంటున్నారు, కానీ ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండండి. తండ్రి మరియు వారసత్వం. తండ్రిని స్మృతి చేయండి. 84 జన్మలను చక్రాన్ని తిప్పండి. ఆత్మకు 84 జన్మల చక్ర జ్ఞానం ఉంది. రచయిత, రచన, ఆది మధ్యాంతము ఎవ్వరికీ తెలియదు. మీకు తెలుసు, కానీ నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసు. ఉదయమే నిద్ర లేచి మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. బుద్ధిలో స్మృతి చెయ్యండి. అందువల్ల ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇది సులభం కదా, కానీ మాయ మిమ్మల్ని మరిపింప చేస్తుంది. మాయా తుఫాన్లు వస్తాయి కదా, అవి దీపాలను కలవర పెడతాయి. మాయ చాలా శక్తివంతమైనది. దానికి పిల్లల్ని మరిపింప చేసే శక్తి ఉంది. సంతోషం స్థిరంగా ఉండదు. తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చుంటారు. అలా కూర్చునే ఉంటే బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ గుప్తమైన విషయాలు. ఎంత ప్రయత్నించినా స్మృతి చేయలేరు. కొంతమంది బుద్ధి అన్ని వైపులా తిరిగి తిరిగి స్థిరమైపోతుంది. కొంతమంది బుద్ధి వెంటనే స్థిరమైపోతుంది. కొంతమందితో ఎంత తలబాదుకున్నా వారి బుద్ధి నిలవదు. దీనిని మాయాతో చేసే యుద్ధము అంటారు. కర్మలు అకర్మలుగా చేసుకునేందుకు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. అక్కడ రావణ రాజ్యం ఉండదు, కాబట్టి కర్మలు వికర్మలుగా కూడా అవ్వవు. వికర్మలు చేయించేందుకు అక్కడ మాయ ఉండదు. ఇది రాముడు మరియు రావణుని ఆట. అర్ధకల్పము రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. పగలు మరియు రాత్రి. సంగమ యుగంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభం అవ్వనున్నది. బ్రాహ్మణులైన మీకు తెలుసు, శూద్రులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. మనుషులు చాలా పెద్దగా శబ్దాలు చేస్తూ భక్తి మొదలైన వాటి పాటలు పాడతారు. మీరు శబ్ద ప్రపంచానికి దూరంగా వెళ్ళాలి. మీరు తండ్రి స్మృతిలో మునిగి తన్మయత్వంలో ఉంటారు. ఆత్మకు జ్ఞాన 3వ నేత్రం లభించింది. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలని ఆత్మ భావిస్తుంది. భక్తి మార్గంలో శిబాబా అని అంటూ వచ్చారు. శివుని మందిరంలో శివుణ్ణి
బాబా అని తప్పకుండా అంటారు, కానీ జ్ఞానం ఏమాత్రమూ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. వారు శివబాబా, ఇది వారి చిత్రము. వారేమో లింగమనే భావిస్తారు. ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది. వారు శివలింగానికి అభిషేకం చేస్తారు. తండ్రి నిరాకారులు, నిరాకారమైపై నీరు పోస్తారు. వారు నీటినేం చేసుకుంటారు? సాకారంలో అయితే కనీసం స్వీకరించేవారు. నిరాకారంపై పాలు పోస్తూ అభిషేకం చేస్తారు. వారేం చేసుకుంటారు? మీరు నాపై పోసే పాలు మీరే తాగుతారు. నాకు సమర్పించే భోగు మీరే తింటారు. ఇక్కడ నేను సన్ముఖంలో కూర్చొని ఉన్నాను కదా. ఇంతకుముందు అప్రత్యక్షంగా చేసేవారు. ఇప్పుడైతే నేరుగా నేను మీ ముందుకి వచ్చాను. కిందకు వచ్చి పాత్ర చేస్తూ ఉన్నాను. సర్చ్ లైట్ ఇస్తూ ఉన్నాను. మధువనంలో బాబా దగ్గర తప్పకుండా రావాలని పిల్లలు భావిస్తారు. అక్కడ బ్యాటరీ బాగా ఛార్జ్ అవుతుంది. ఇంట్లో అయితే వృత్తి వ్యాపారాలు మొదలైన చిక్కు పనుల్లో అశాంతి ఉంది. ఈ సమయంలో ప్రపంచమంతా అశాంతి వ్యాపించి ఉంది. ఇప్పుడు మనం యోగ బలం ద్వారా శాంతి స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. పోతే రాధ్య పదవి చదువు ద్వారా లభిస్తుంది. కల్ప క్రితం కూడా ఇది మీరు విన్నారు, ఇప్పుడు కూడా వింటున్నారు. ఇప్పుడేం జరుగుతుందో అదే మళ్ళీ జరుగుతుంది. ఎంతోమంది పిల్లలు ఆశ్చర్యపడేటట్లు పారిపోయారని తండ్రి చెప్తూ ఉన్నారు. ప్రియుడైన నన్ను ఎంత బాగా స్మృతి చేసేవారు. ఇప్పుడు నేను వచ్చాను, అయినా నన్ను వదిలి వెళ్ళిపోతారు. మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. ఈ బాబా అనుభవం కలవారు కదా. బాబాకు తన చరిత్ర అంతా జ్ఞాపకం ఉంది. తలపై టోపీ పెట్టుకొని చెప్పులు లేకుండా పరిగెత్తేవాడు. ముస్లింలు కూడా చాలా ప్రేమించేవారు, చాలా గౌరవించేవారు. మాస్టర్ గారి అబ్బాయి వచ్చాడంటే గురువు గారి అబ్బాయి వచ్చినట్లే భావించేవారు. సజ్జరొట్టెలు తినిపించేవారు. ఇక్కడ కూడా బాబా 15 రోజులు సజ్జరొట్టె మజ్జిగ తీసుకునే ప్రోగ్రాం ఇచ్చారు. ఇంకేమీ తయారు చేయలేదు. జబ్బు చేసిన వారికి కూడా ఇవే తయారయ్యాయి. ఎవ్వరికీ ఏమీ జరగలేదు. జబ్బుగా ఉండేవారు కూడా కోలుకొని ఆరోగ్యంగా అయ్యారు. ఆసక్తి తొలగిపోయిందా లేదా అని గమనించేవారు. ఇదే ఉండాలి, ఇది ఉండకూడదు భావం తొలగిపోయింది. కోరికలను దాస్యత్వం అని అంటారు. యాచించుట కంటే మరణించుట మేలని ఇక్కడ తండ్రి చెప్తున్నారు. పిల్లలకి ఏమి ఇవ్వాలో తండ్రికే తెలుసు. ఏం ఇవ్వాల్సి ఉంటుందో అది వారే స్వయంగా ఇస్తారు. ఇదంతా తయారైపోయిన డ్రామా. తండ్రిని తండ్రిగానే కాక కొడుకుగా కూడా భావించేవారు. చేతులెత్తమని తండ్రి అడిగారు కదా. అప్పుడు అందరూ చేతులెత్తారు. చేతులేమో వెంటనే ఎత్తేశారు. లక్ష్మీనారాయణులుగా ఎవరు అవుతారని బాబా అడిగితే చేతులు ఎలా ఎత్తేస్తారో దీనికి కూడా అలాగే చేతులు ఎత్తేస్తారు. ఈ పారలౌకిక పుత్రుణ్ణి తప్పకుండా కలుసుకుంటారు. ఇతడు తల్లిదండ్రులకి చాలా సేవ చేస్తారు. 21 జన్మలకు వారసత్వం ఇస్తారు. తండ్రి వానప్రస్థలోకి వెళ్ళినప్పుడు తండ్రిని సంభాళించటం పిల్లల కర్తవ్యం. వారు సన్యాసుల వలె అవుతారు. ఇతని లౌకిక తండ్రి ఉండేవాడు. వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు కాశీకి వెళ్ళి సాంగత్యం సత్సంగం చేస్తాను, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని అన్నారు. మీరు ప్రజాపిత కుమారులైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ తాత ముత్తాతలకు తాత. మనుష్య సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఆకు బ్రహ్మ. ఇతన్ని జ్ఞానసాగర్లు అని అనరు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా జ్ఞానసాగర్లు కాదు. శివబాబా అనంతమైన తండ్రి. వారి ద్వారా వారసత్వం లభించాలి. వారు నిరాకార పరంపిత పరమాత్మ. వారు ఎప్పుడు ఎలా వచ్చారో తెలియదు, కానీ వారి జయంతిని ఆచరిస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు.
మీరు గర్భంలోకి ప్రవేశించరు. అయితే శివబాబా వీళ్ళల్లో ప్రవేశిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలో, అది కూడా వానప్రస్థల అవస్థలో ప్రవేశిస్తారని అర్థం చేయిస్తారు. మనుష్యులు సన్యసించినప్పుడు అది వారి వానప్రస్థ అవస్థ అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు, మీరు పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. లెక్క అయితే మీకు తెలుసు కదా. నేనేమో ఇతనిలో ప్రవేశిస్తాను. బాబా వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ఇతని ఆత్మ ఎక్కడ కూర్చొని ఉందో దాని పక్కలో వచ్చి కూర్చుంటారు. ఎలాగైతే గురువులు తమ శిష్యుల్ని తమ పక్కన ఆసనంపై కూర్చోబెట్టుకున్నట్లు నా స్థానము ఇతని స్థానంగా ఉండేది. ఓ ఆత్మలారా, నన్నొక్కరిని స్మృతి చేస్తే పాపాలు వినాశం అవుతాయని నేను చెప్తూ ఉన్నాను. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా. ఇది రాజయోగము. నూతన ప్రపంచం కొరకు రాజయోగం తప్పకుండా కావాలి. నేను ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది వేసేందుకు వచ్చానని తండ్రి చెప్తూ ఉన్నారు. గురువులు అనేక మంది ఉన్నారు, సద్గురువు మాత్రం ఒక్కరే ఉన్నారు. వారే సత్యమైనటువంటి వారు, మిగిలిన వారంతా అసత్యమైన వారు. మొదటిది రుద్రమాల, రెండవది వైజయంతి మాల. దీనినే విష్ణుమాల అని కూడా అంటారు. ఇదంతా మీకు తెలుసు. వైజయంతి మాల కొరకే మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తూ మాలలోని పూసలాగా అవుతారు. ఆ మాలనే మీరు భక్తి మార్గంలో స్మరిస్తారు. అయితే ఆ మాల ఎవరిదో తెలియదు. ఊపరి భాగంలో ఉండే పుష్పము ఎవరో, ఆ తర్వాత ఉండే మేరు పూస ఎవరిదో, పూసలు ఎవరు ఏమీ తెలియదు. ఎవరి మాలను తిప్పుతున్నారో దానిని గురించి ఏమాత్రమూ తెలియదు. ఊరికే రామ రామ అంటూ మాల తిప్పుతూ ఉంటారు. రామ అన్నందున అందరూ రాములే రాములు అని భావిస్తారు. సర్వవ్యాపి అనే అంధకారపు మాట దీని ద్వారానే వెలువడింది. మాల అర్థం తెలియదు. కొంతమంది 100 సార్లు తిప్పమని అంటారు, ఇన్ని మాలలు తిప్పండి అని అంటారు. తండ్రి అనుభవం కలవారు. 12 మంది గురువులు ఉండేవారు. 12 మంది అనుభవాలను తీసుకున్నారు. తమ గురువులున్న ఇతరుల వద్దకు వెళ్ళేవారు కూడా ఉంటారు. ఏదో ఒక అనుభవం లభించాలని వెళ్తారు. మాలలు మొదలైనవి తిప్పుతూ ఉంటారు. ఇది పూర్తిగా మూఢనమ్మకం. మాల తిప్పడం పూర్తి చేసి పువ్వుని కళ్ళకద్దుకొని నమస్కరిస్తారు. శివబాబా పువ్వు కదా. మాలలోని పూసలనగా అనన్య పిల్లలైన మీరే. తర్వాత మిమ్మల్ని స్మరిస్తారు. వారికి దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు. వారిలో కొంతమంది రామరామ అని అంటారు, కొంతమంది కృష్ణ కృష్ణ అంటారు. అర్థం తెలీదు. శ్రీకృష్ణ చరణం అంటారు. అతడేమో సతీయుగ రాకుమారుడు. అతడి చరణం ఎలా దొరుకుతుంది? తండ్రి శరణున్నే తీసుకుంటారు. మీరు పూజ్యులుగా మళ్ళీ పూజారులుగా అవుతారు. 84 జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు. కాబట్టి శివబాబాను, ఓ పుష్పమా, మమ్మల్ని మీరు మీ సమానంగా తయారు చేయండి అని ప్రార్థిస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: ఏ విధమైన కోరికలు ఉండరాదు. ఆసక్తిని సమాప్తం చేసేయాలి. బాబా ఏం తినిపిస్తారో అదే తింటాము. అడుక్కునే కంటే చనిపోవటం మేలు అని మనకి ఆదేశం ఉన్నది. తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు
ఒక తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. వారు తండ్రి, మనం వారి పిల్లలము. నశా బుద్ధిలో ఉండాలి. వారి సర్చిలైట్ ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. వరదానము: దయాభావన ద్వారా నిమిత్త భావంతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్త భవ. వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలిసిపోయి నిరాశ చెంది దయచూపమని వేడుకుంటూ ఉన్నారు. కాబట్టి దాతా పిల్లలు మనమే సోదరి సోదరులపై దయా హృదయంగా అవ్వాలి. ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నా వారి పట్ల కూడా దయాభావన ఉంటే ఎప్పుడు ఘృణ, ఈర్ష, క్రోధ భావాలు రావు. దయాభావన సహజంగా నిమిత్త భావాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆకర్షణ ద్వారా దయ కాదు, సత్యమైన దయ ఆకర్షణ ముక్తులుగా చేసేస్తుంది. ఎందుకంటే వారిలో దేహభావం ఉండదు. స్లోగన్: ఇతరులకు సహయోగం ఇవ్వడమే సొంత ఖాతాలను జమ చేసుకోవటం అవుతుంది. అచ్చా. ఓం శాంతి. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి బాధల్నే పోగొట్టి వేదన్నే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా. తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో. విశ్వాసం నీలో మొక్కే నాటితే విజ్ఞానం పూలే రోజు పూయవా. సంస్కారం నీలో తోటి పెంచితే సంతోషం పళ్ళే రోజు పండవా. మనసులోని భ్రమలు పోయే యోగం సాగితే మధురమైన ప్రేమ నీలో జ్యోతై వెలగదా. జ్యోతిర్బిందువు శివబాబా బంధువై జీవన్ముక్తికై అసలైన మార్గం ఏదో తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో. నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో.
సందేహం నీలో మోహం రేపితే సందేశం వింటే ముక్తే కలగదా కోర్కెలే దుష్కర్మలు వ్యసనాలకు కారణం ఆ కర్మలే దుఃఖానికి యుద్ధాలకు కారణం వీధి వీధిలో ప్రతి ఇంటింట గడపలు శాంతి స్థాపన శివబాబా బోధన వింటూ తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో మాయను వీడి భయాలను వీడి సాధనతోటి అపోహలు వీడి బాధల్లే పోగొట్టి వేదన్లే పోగొట్టి నీ గమ్యం చూపెట్టే శాంతి కోసం ఆత్మజ్ఞానం నేడే తెలుసుకోరా తెలుసుకో తెలుసుకో పరమాత్మనే తెలుసుకో నడుచుకో నడుచుకో సత్పాటలో నడుచుకో